వందే మాతరం. ఈరోజు వర్షం కారణంగా మా మినర్వా సింహాచలం బ్రాంచ్లో అసెంబ్లీ బయట నిర్వహించకుండా లోపలే నిర్వహించబడింది. అందువల్ల ఆడియో రూమ్ నుంచి క్లాస్ రూమ్లో ఉన్న విద్యార్థులను ఉద్దేశిస్తూ ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఆయన గురించి వివరించడం జరిగింది. స్టూడెంట్స్, నమస్తే టు వరద. ఈరోజు ప్రాముఖ్యత తెలుసా మీకు? ఒక సంఘటన మీకు చెప్తాను. ఒక వ్యక్తి తన పొట్టగుడ్డి కోసం ఫోటో స్టూడియో పెట్టుకోవడం కోసం రాజమండ్రి వచ్చాడు గతంలో. అది 1899 1900 సంవత్సరం. ఆ కుర్రవాడిని ఆ తండ్రి సాయంత్రం వేళ గోదావరి గట్టుకు తీసుకెళ్తూ ఆ గోదావరి గట్టి మీద చూపిస్తుంటే ఈ లోపల బ్రిటిషర్స్ యొక్క గుర్రాలు ఆ చప్పుడుతో వస్తుంటే ఆ కుర్రవాడు ఆ బ్రిటిష్ పోలీసుని చూసి పారిపోయి గబుక్కని పక్కకు పారిపోతున్నట్ట. ఆ 3-4 సంవత్సరాల కుర్రవాడిని ఆ తండ్రి చెంప మీద కొట్టి, వాళ్ళు మన బాలిసలు రా, వాళ్ళు చూసి నువ్వు తెలిసిపోతావేంటి, వాళ్ళు ఎదిరించాలి అన్నట్ట. ఆ చెంప మీద కొట్టిన ఆ దెబ్బే ఒక సామాన్య వ్యక్తిని విప్లవ జ్యోతిగా మార్చిన అల్లూరి సీతారామరాజు. గోదావరి గట్టి మీద ఆ తండ్రి చెంపపెట్టుతో బ్రిటిషర్స్ని పారద్రోలాలి, వాళ్ళు మన బాలిసలు అన్న మాటే ఒక అడవి యోధుడిగా, అడవిని ఆయుధంగా చేసుకుని బ్రిటిష్ వారిని కడగలలాడించిన మహోన్నతులను అతను కేవలం బతికింది 29 సంవత్సరాలు. 1897 జూలై 4వ తారీఖున మన భీమిల దగ్గర ఉండే పాండ్రంకి అనే గ్రామంలో ఆయన అమ్మమ్మ గారింటి దగ్గర జన్మించాడు. ఆయన ఒరిజినల్గా వెస్ట్ గోదావరి. తర్వాత తుని, నరసాపురం, కాకినాడ బిఆర్ కాలేజ్ ఇట్లాంటి చోట్ల విద్యాభ్యాసం చేసి ఆధ్యాత్మికత కోసం ఏంటంటే కాశీ వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత జాతి ముఖ్యం అని చెప్పి జాతి కోసం వెళ్ళి స్వతంత్రోద్యమంలో చేరి మహాత్మా గాంధీ యొక్క ఉపన్యాసాలకి వెళ్ళి శాంతి ద్వారా మనకి సామ్రాజ్యం రాదు, యుద్ధం ద్వారానే వస్తుందని చెప్పి ప్రజలందరినీ కూడా ప్రేరేపితం చేసి అక్కడి నుంచే ఆయన ఆయుధ యుద్ధం అంతా కూడా మొదలుపెట్టి 1922-24 ఆ 2 సంవత్సరాలు రంపా మూవ్మెంట్ అని అంటుంటారు. రంప ఉద్యమం అనేది ఉంటే బ్రిటిషర్స్ని గడగడలాడించింది. ఆ విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 1922-24లో ఒకే రోజున అడ్డతీగల, రంపచోడవరం, రాజవరంగి, అన్నవరం పోలీస్ స్టేషన్స్ అన్ని లూటీ చేసి ఈ తుఫాకులన్నీ నేను తీసుకెళ్తున్నాను, వాళ్ళని మీరేం చేయొద్దని చెప్పి బ్రిటిషర్స్ గారి ఇష్యూలో ఎన్ని తీసుకున్నాడో అన్నీ కూడా మళ్ళీ సంతకాలు పెట్టి ఆ విధంగా చేయడమే కాకుండా అన్నిటికంటే ప్రధానమైనది ఏంటంటే అల్లూరి సీతారామరాజుని కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది అని చెప్పి బ్రిటిషర్స్ కలిసి అప్పుడు 2 యోధులు స్కాట్ కవర్డ్ అట్లాగే లైన్ నేవల్ హ్యాటర్ వాళ్ళిద్దరు కూడా ఏంటంటే బ్రిటిష్ సామ్రాజ్యంలో ఒక అత్యంత శక్తివంతమైన నాయకులు. వాళ్ళు ఒక సామాన్య వ్యక్తి అడవిలో ఉండి విల్లులతో యుద్ధం చేస్తున్న అల్లూరి సీతారామరాజుని అణచడానికి ఆ బ్రిటిష్ సామ్రాజ్యం అంటే అంత పెద్ద యోధులను తీసుకొచ్చింది. తీసుకురావడానికి కూడా కారణం ఎందుకంటే అల్లూరి సీతారామరాజు ఎంత ప్రభావం చూపించాడంటే ఒక సందర్భంలో అన్నవరం రైల్వే స్టేషన్లో ట్రైన్ ఆఫ్ చేశారు. సుమారు 5-6 గంటలు నర్సపూర్ నుంచి ఢిల్లీ వెళ్ళే ట్రైన్. అందులో ఒక వ్యక్తి అడిగాడట, ఎందుకు ఆఫ్ చేశారని చెప్పి. అంటే తునిలో అల్లూరి సీతారామరాజు పితూరి చేస్తున్నాడు, దానికోసం మొత్తం రోడ్డు, రైల్స్ అన్నీ కూడా ఆఫ్ చేశారు అని చెప్పి అన్నట్ట. అప్పుడు సీతారామరాజు వయసు కేవలం 26 సంవత్సరాలు. ఒక సామాన్యుడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడిస్తూ తునిలో ఉన్నాడు అంటే అన్నవరం నుంచి మొత్తం రోడ్లు, రైళ్లు అన్నీ కూడా బంద్ చేసి గడగడలాడిపోయారంటే ఆయన యొక్క శక్తిని ఒకసారి మనం ఊహించాలి. ఆ ట్రైన్లోనే కలకటా వెళ్ళి విప్లవంలో పాల్గొందాం అనుకున్న ఒక యోధుడు మనం కలకటా దాకా వెళ్ళడం ఎందుకు, ఇక్కడే మనం ఎందుకు చేయకూడదని చెప్పి అన్నవరం రైల్వే స్టేషన్లో దిగిపోయి ఆ రైల్వే లైన్ గుంట వెళ్ళి తుల్లిలో కలిసి అతన్ని నేను కూడా విప్లవంతో కలుస్తానంటే అతన్నే అనిచట్టుగా తీసుకున్నాడు. అతన్నే అగ్గిరాజు అని చెప్పి మన సినిమాలో కూడా చూసాం. సో ఆ విధంగా అనేక మంది ప్రేరేపణ చేయడమే కాకుండా నేను ఇందాక చెప్పిన 2 బ్రిటిష్ అధికారులు కూడా ఏంటంటే ఇంగ్లాండ్ నుంచి స్పెషల్ వచ్చి వాళ్ళని విశాఖపట్నం నుంచి నర్సీపట్నం తీసుకుని నర్సీపట్నం నుంచి వాళ్ళని అంతమందించాలి, ఈ ఉద్యమాన్ని ఆపాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు అప్పట్లో మన కలెక్టరేట్లో కూడా హైయెస్ట్ రివార్డు సీతారామరాజుని ప్రతికొండగా కానీ చర్చినా కానీ మనకు అప్పచెప్పిస్తే 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా నర్సీపట్నం నుంచి వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తులో కొన్ని వేల మంది సైన్యంతో బ్రిటిషర్స్ వెళ్తుంటే దమనపల్లి అనే ప్లేస్లో ఒకేసారి సుమారు 5 నిమిషాల తేడాలో ఆ స్కాట్ కవర్డ్ని అట్లాగే లైన్
నేవల్ హేటర్ని ఇద్దరిని కూడా ఒకేసారి నేల కూల్చిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు. ఆ ఇద్దరు యోధులు కూడా చచ్చిపోయారంటే బ్రిటిష్ వాళ్ళు కూడా నమ్మలేదు. ఆ ఇద్దరు సమాధులు కూడా ఇప్పుడు నర్సీపట్నంలో ఉన్నాయి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, అతను పుట్టింది భీమిలిపట్నం పక్కన, అతను ఆ యోధుల్ని చెప్పింది సమాధులు నర్సీపట్నంలో ఉన్నాయి. ఈ చుట్టుపక్కల ఉండే వాతావరణంలోనే అల్లూరి సీతారామరాజు ఇవన్నీ కూడా విప్లవ జ్యోతి చేసిన ఈరోజు మనం అయితే కొన్ని సందర్భాల్లో స్వతంత్ర సమరయోధులు మనం మర్చిపోతున్నాం. కేవలం 27 సంవత్సరాల వయసులో ఆయన దేశం కోసం ప్రాణాలు అర్పించాడు. బ్రిటిష్ వాడు కాల్చేటప్పుడు కూడా వందే మాత్రం అన్నాడు తప్ప ఇంకేం మాట్లాడేదైనా. సో అట్లాంటి యోధుల్ని మనం స్మరించుకోవడం మన యొక్క బాధ్యత. అట్లాగే మార్పు అనేది పెద్ద అయిన తర్వాత చిన్నతనంలోకి రావాలి. రాజమండ్రి గోదావరి గట్టి మీద తండ్రి చెప్పదబెట్టికి వచ్చిన ఒక మార్పు ఆ 3-4 సంవత్సరాల పొరపాటికి బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించింది. సో అట్లాంటి మహోన్నత వ్యక్తికి ఒక్క నిమిషం పాటు మనం అందరం మౌనం వహిద్దాం. తర్వాత కార్యక్రమం తర్వాత నిర్వహిద్దాం.